ఈ చీరలు నా కొట్లు అమ్మినట్టుగా ఎవరికి చెప్పకో. వెళ్ళి వెళ్ళు. అపరావు వరదరాజులు అదొస్తుంది. రండి కనకమహాలక్ష్మి గారు, రండి. ఏమిటి, డబ్బు జమేయడానికి వచ్చారా? కొత్త చీరలు తీసుకెళ్ళడానికి వచ్చారా? క్షమించండి వరదరాజులు గారు, మీ దగ్గర అప్పుగా తీసుకున్న చీరలు పోగొట్టుకున్నాను. ఏమిటి, పోయాయా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం లేదండి, కొన్నాళ్ళు గడివిస్తే మీ రుణం తీర్చుకుంటా. అదేం కుదరదు. వెంటనే నా డబ్బు నాకు కట్టు, లేకపోతే నా చీరలు నాకు తిరిగిచ్చాయి. మెల్లిగా మాట్లాడండి. ఎందుకు మాట్లాడాలమ్మా? నువ్వు మర్యాద తప్పచ్చు కానీ మేం మాత్రం మర్యాదగానే మాట్లాడాలా? మీరన్నా న్యాయం చెప్పండి. ఏదో ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడుతుంది కదా అని 2000 రూపాయల చీరలు అప్పుగా ఇస్తే అవి పోయాయట, క్షమించమని అడుగుతోంది. అబద్ధం చెప్తుంది. జాగ్రత్తగా మాట్లాడండి. ఏమిటమ్మా, తప్పు చేసి డబ్బా ఇస్తావేంటి? ఆయన ఉన్నదంటే తప్పే ఉంది. నిజంగా చీరలు పోయాయో లేకపోతే నువ్వు అమ్ముకున్నావో మాకు ఎలా తెలుస్తుంది? ఏమ్మా, అప్పు తీసుకున్న తర్వాత డబ్బు కట్టవలసిన బాధ్యత మీరే కదా. అలా పెట్టమ్మా గట్టి. చూడు, డబ్బు ఎక్కడి నుంచి తెస్తావో నాకు తెలియదు. కట్టందే మాత్రం ఇక్కడి నుంచి కదలనివ్వను. సార్, పోలీసులు ఫోన్ చేయమంటారా? చెయ్యి ఫోను. లాకప్లో పెట్టి లాఠీలతో కొడితే గానీ ఇలాంటి దొంగలకు బుద్ధి రాదు. నిన్న చేసిన పని క్షమాపణ చెప్పుకొని నా కాళ్ళు పట్టుకో. వాళ్ళని ఇస్తాను. ఆలోచిస్తావు ఎందుకు? కాళ్ళు పట్టుకో. లెక్క పెట్టుకోండి, సరిగ్గా 2000. ఒక ఆడపిల్లని అసహాయరాలను చేసి అల్లరి చేస్తున్న మీకు సభ్యత సంస్కారం ఉంది? ఎవరారు? ఈ ఊళ్ళో గ్రామ సేవకు ఉందట. ఎక్కడుంటుందో మీకు తెలుసా? చెబుతాను కానరా. మీరెవర్రా? నేను అమ్మాయి తోడుకోడలండి. చిచి, పింతండ్రినండి. ఇతను బావ. బుద్ధుందంటారా మీకు? ఆ ఆడపిల్లని ఒంటరిగా పొరుగులో వదిలిపెట్టారంటరా? తప్పు ఒప్పుకుని చెంపలేసుకుందామనే వచ్చామండి. ఆట అన్నారు, బాగుంది. ఇదిగా ఆ ఇంట్లో ఉంది. మరి ఇంకా రెస్ట్ తీసుకోండి. దొంగ సన్నాసులారా, వరసలు కలుపుకున్నంత మాత్రాన నేను గ్రహించలేను అనుకున్నారైతే. ఎవరండి మీరు? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా అమ్మా? లేరండి, నేను ఒక్కదాన్నే. ఎండనబడి వచ్చాం, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? గోపగలు కొట్టిందంటే డబ్బు దగ్గర పేచి వచ్చిందనమాట. నువ్వు రాసే గొప్ప లెక్కలకి నీకు జీతం ఇవ్వాలి, పైగా నా అంతటి వాడు కాపలా కూడా గాయాలి. ఎరా బంగారి, అదేమిట్రా బొగ్గేమిటి అలా బూర్లే బాచిపోయింది? కిలి ఏమైనా వేసావా? లేదు. కందిరీగా ఏమైనా కుట్టిందా? కాదు. చెప్పవయ్యా. అదేనండి. ఏది? చిన్నబాబు గారి తమలాగే సున్నితమైన హృదయం కదండి. మేము వచ్చే దారిలో ఇద్దరు స్నేహితులు భయంకరంగా కొట్టుకుంటున్నారండి. చిన్నబాబు గారు వారిద్దరి మధ్యకి వెళ్లి గాంధీ గారి లెవెల్లో విడదీయబోయారండి. అందులో ఒకడు గాడ్సే లెవెల్లో చెంప పగలగొట్టాడండి. ఇదేమి జన్మరా అనేది? ఇద్దరు స్నేహితులు విడిపోయి కొట్టుకుంటుంటే మనసారా సంతోషించాలి గాని కలపడానికి ప్రయత్నం చేస్తావా? ఇదేం బుద్ధిరా నీకు? ఎందుకు నవ్వుతావు? నాకు రావాల్సిన డౌట్స్ ఈ మధ్య మీకెందుకు వస్తున్నాయా అని. నోర్మై, లెక్కలు చూడు. ఓరి నీసికా ధరగా పెళ్ళైన 7 నెలలకే బిడ్డ పుట్టినట్టు 3 నెలలకే బెల్లం చేయించాడే బోస. ఎవరారు? లూసుబాయ్ గారు, మీ చెరుకు కూడా బెల్లం కింద మారిపోయింది కదండి, ఇంకా ఎందుకు నూరెళ్ళ పెడతారు? గ్రామాల్లో చిన్న పెద్ద అంత ఇక్కడే ఉన్నట్టున్నారే. ఏమిటి జ్యోతి, శుభలేఖలు పట్టుకొచ్చా? నా పెళ్లి. సుబ్బయ్య గారు, ఇదిగో శుభలేఖ, మీరు తప్పకుండా రావాలి. ఇదిగో అమ్మా, ఇదేదో చాలా చిత్రంగా ఉందా? నీ బాబు పేరు నా పేరు ఒకటే. ఈవిడికి ఎలాగూ తండ్రి లేడు, కన్యాదానం నువ్వే చేయకూడదు. కన్యాదానం చేయటువంటి ఇష్టమే గానే ఎరగునోడు కాళ్ళు కట్టడం అంటేనే కష్టం అమ్మా. తప్పకుండా వస్తారు కదూ? రాకేం చేస్తాడు? 50 ఏళ్ళుగా ఈ ఊళ్ళో పెళ్లికో పండక్కో పిలిచిందని నువ్వు ఒక్కరితే. మొత్తానికి పిల్ల పెళ్లి జరిగిపోతున్నాయా? మొత్తం మీద అంటున్నారు. ఈ పిల్ల మీద ఏమైనా రిమార్క్ ఉందా? ఆ రిమార్క్ అంటే మరి రోజు ఇంటి చుట్టూ మా వాళ్ళు తెప్పించుకుంటాంది. అంటే ఈ పిల్ల తిరిగిపోతా? తిరిగిపోతుంటే ఏం చెప్తామయ్యా? రేత్రపూడి జరిగే బాగా దేవుడు చూడొచ్చాడయ్యా సాక్ష్యం చెప్పడానికి. మా మంచి పేరు చేశారండి బాబు. ఒరే తమ్ముడు, ఆ
పెళ్లి పెట్టిన తినేసి వచ్చారా? ఈ పిల్ల గుణం మంచిది కాదట, లేచురా. నా బిడ్డ బంగారు నిప్పు లాంటిది. దాని మీద లేనిపోని నిందలు వేసి దాని బ్రతికి అన్యాయం చేయకండి. నిజమేనమ్మా, ఈ ఊర్లో ఈ పిల్ల ఇంటి ఎదురుగా ఉంటే ఈ పెద్ద మనిషే నీ కూతురు మంచిది కాదని సాక్ష్యం చెప్తున్నాడే. రాజ్యం, జ్యోతి జ్యోతి మన కూతురా? అవునండి, మీ మాటల్ని భరించలేక, మీ ప్రవర్తన సహించలేక, సంఘం తిడుతుందని తెలిసినా, సమాజం చేదరించుకుంటుందని తెలిసినా తాళి కట్టిన మిమ్మల్ని వదిలి వచ్చాను. మీ నీడ నా బిడ్డ మీద పడితే దాని బతుకు నాశనం అవుతుందని మీకు దూరంగా తీసుకొచ్చాను. అయినా దాని బతుకు బండలు చేశారండి. వెంకట్రావు, నేనేదో తెలియక నోటి దురుస్తూ వాగాను. ఆ పిల్ల లాంటిది కాదు, బంగారం. నా మాట నమ్మ వెంకట్రావు. సర్లేవయ్యా, ఈ కూతురు తెలంగాణ ప్లేట్ గ్రాయించేస్తున్నావే. ఒరే పదరా. బాబు బాబు, చిన్నవాడి అయినా నీకు దండం పెడుతున్నాను. నా కూతురని చెప్పడం లేదు, దాని బతుకు నాశనం చేయొద్దు. నీ నోటితో నువ్వే చెప్పి ఇప్పుడు కాదంటావేంటయ్యా? ఒరే తమ్ముడు పదరా పదరా. బాబు బాబు, ఈ గడ్డ మీద రక్త మాంసాలున్న ఏ తండ్రి చేయకూడని తప్పు చేశారు బాబు. నా బిడ్డ లాంటిది కాదు బాబు. ఈ పిచ్చి తండ్రి చేసిన తప్పును క్షమించి నా కూతురు బెళ్ళో 3 బళ్ళు వేయి బాబు. క్షమించండి, నేను ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు. బాబు, నాన్న, నువ్వు నా పెళ్లి చూడలనే తాపత్రయంతో ఈ ఊరొచ్చి నీ ఎదురుగానే ఉంటూ నీలో మంచిని పెంచాలని ప్రయత్నిస్తూ నేను కష్టపడి పీటల మీద వరకు తెచ్చుకున్న పెళ్లిని బాగా జరిపించావు నాన్న. తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. ఇదంతా నా నోటి దురుస్తనం వల్లే జరిగిందమ్మా. అగ్ని సాక్షిగా జరగవలసిన నీ పెళ్లి ఈ నాలుగు మూలంగా చెడగొట్టినందుకు ప్రాయశ్చిత్తంగా ఈ నాలుగు మీదే వాత పెట్టుకుంటానమ్మా, వాత పెట్టుకుంటాను. ఒరే తమ్ముడు నువ్వు పదరా. ఆగండి, జ్యోతిని పెళ్లి చేసుకోకుండా ఈ పందిరి దాటి వెళ్ళడానికి వీల్లేదు. చేసుకోకపోతే ఏం చేస్తావయ్యా? మక్కెలు ఎరగదంతాను. పెళ్లి కొడుక పెళ్లి పేటల మీద కూర్చో. కూర్చోరు తమ్ముడు. పదమ్మా జ్యోతి. నిద్రపోయేవాడిని చంపితే మహా పాపం రా. అందుకే నిద్ర లేపి మరీ చంపుతున్నా. నన్ను చంపుతున్నా? చంపకపోతే రేపు జరగబోయే ఎంక్వైరీలో మా కొంపల ముచ్చు స్టేట్మెంట్ ఇస్తాం. సత్యవధానం అయిపోతుంది. నన్ను చంపకండి రా. ఈ తెలుపు ఆ కొండయ్య పాపలు ఇరుక్కుపోయాడు, తగలబడి సస్తాడేమోరా. బాబు, నేను చేసిన పాపాలే నన్ను తీసుకుపోతున్నాయి. రేపు ఎంక్వైరీలో ఆ బసప్ప గారు చేసిన దుర్మార్గాలకి నేను సాక్షిగా నిలబడతానని ఆడి మనుషులతో నన్ను చూడండి బసప్ప గారు, 14 ఏళ్ల క్రితం షుగర్ ఫ్యాక్టరీకి మన శ్రీకాంత్ గారు దారుణంగా హత్య చేయబడ్డారు. ఆయన్ను హత్య చేసే నేరానికి ఈ రాజేశ్వరి 14 ఏళ్లు జైలు శిక్ష కూడా అనుభవించింది. అయినా ఎప్పుడో ముగిసిపోయిన ఈ కేసు ఇప్పుడు విచారణ చేయడంలో అర్థమేమిటో నాకు బొత్తిగా తెలియడం లేదు. ఆ కేసు ముగిసిపోవచ్చు బసవప్ప, కానీ నా భర్తని నువ్వు హత్య చేశావన్న కేసు అలాగే ఉంది. దాని మీదే ఇప్పుడు విచారణ జరుగుతుంది. సార్, మీకు ఫోన్ వచ్చింది. సార్, ఫోన్ వచ్చిందట, మాట్లాడి రావచ్చా? అలాగే వెళ్ళండి. హలో, ఎవరు? బసవప్ప, బోసు బాబా. ఎంక్వైరీలో నా తండ్రిని శ్రీకాంత్ని చంపింది నువ్వేనని ఒప్పుకుని ఎంక్వైరీ ఆఫీసర్ని తీసుకుని సరాసరి జడ్జి గారింటికి రావాలి. రాకపోతే డాడీ, డాడీ, నన్ను రక్షించు డాడీ.
నన్ను కాపాడాడి. ఇదిగో నా కొడుకుని ఏం చేస్తున్నావు? డాడీ 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 ఇదిగో వాడిని ఏం చెయ్యొద్దు. బోసు బాబు, ఇప్పుడే నేను జడ్జి గారింటి బయలుదేరి వచ్చేస్తున్నాను. ఎంక్వైరీ ఆఫీసర్ తో కలిసి బసవప్ప తన నేరాలు ఒప్పుకోవడానికి వస్తాడని బోసుబాబు చెప్పాడు. నాకు నమ్మకం లేదు సార్. సార్, ఆ బసవప్ప మనుషులు నా మీద హత్యా ప్రయత్నం చేశారు. తుపాకులతో నన్ను వెంటాడారు. నీ మాట మాకు సాక్ష్యం కాదు బోసుబాబు. సాక్ష్యం సంపాదించాలని నేను చేస్తున్న ప్రయత్నంలోనే ఈ ఘోరాలన్నీ జరుగుతున్నాయి సార్. ఒక సాక్ష్యం సేకరించడానికి నేను చేసిన ప్రయత్నానికి ఫ్యాక్టరీ మూతబడింది. మరో సాక్ష్యం సంపాదించడానికి నేను చేసిన ప్రయత్నానికి కొండయ్య ప్రాణాలే పోయాయి. ఇప్పుడు మరో సాక్ష్యం సేకరించడానికి నా ప్రాణాలే బలివలసి వస్తోంది. వాళ్ళెందుకు దాడి చేశారు నీ మీద? బసవప్ప చేత నిజం చెప్పించడం కోసం నేను అతని కొడుకును బంధించాను. అది చట్ట ప్రకారం నేరం. ఎందరో నేరస్తులకు మీ చట్టమే గొడుగు పడుతోంది సార్. నేరం నిరూపించడానికి మాత్రమే నేను చట్టాన్ని ఉపయోగించుకుంటున్నాను. అయినా అది క్షమార్హం కాదు. ఎక్కడున్నాడు బసవప్ప కొడుకు? ఇక్కడే ఉన్నాడు. అరెస్ట్ హిమ్. ఆగు ఆగు. Come on. Quick. కమానేసే ఇన్స్పెక్టర్ గారు, దయచేసి నన్ను వదిలిపెట్టండి. మీకు 5 జతల కాకి బట్టలు, టెర్రీ కాటనవి ఉచితంగా ఇస్తాను.